తెలంగాణ అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన నితిన్ నబీన్ 2028లో బీజేపీ అధికారంలోకి రావాలంటే మరింత కష్టపడాలన్నారు. ఈ నమ్మకాన్ని, విశ్వాసాన్ని బూత్ అధ్యక్షులు మరింత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 3 రోజుల పర్యటనకు వచ్చిన కమల దళపతి పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలతో పాటు బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొని పార్టీ సంస్థాగత బలోపేతం, కార్పొరేషన్ ఎన్నికలపైన దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ బెంగాల్ ఎన్నికల తర్వాత రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పార్టీ సంస్థాగత బలోపేతం, కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా కమల దళపతి నితిన్ నబీన్ సిన్హా 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 2:45 శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ సమీపంలోని ఊట్పల్లిలో నిర్మించిన బీజేపీ రంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మరో 8 జిల్లా కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. 9 జిల్లాల అధ్యక్షులకు, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన కమల దళపతి నితిన్ నబీన్, జిల్లా కార్యాలయాలు మన సంకల్ప కేంద్రాలు అన్నారు. నిజాం నుంచి ఈ ప్రాంతానికి ముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీకి దేశవ్యాప్తంగా 2 సీట్లు వచ్చినప్పుడు తెలంగాణలో 1 గెలిచిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎలాగైతే కమలం వికసించిందో ఇక్కడ కూడా వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ, సుష్మా స్వరాజ్ది కీలక పాత్ర ఉందని కొనియాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలోని బూత్ అధ్యక్షులు, BLA 2లతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమ్మేళనానికి నితిన్ నబీన్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆకాంక్షలు నరేంద్ర మోదీతోనే సాకారమవుతాయని నితిన్ నబీన్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంది కానీ నెరవేర్చదని మండిపడ్డారు. భాగ్యనగరంలో బీజేపీ గెలవాలంటే ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. हमारे जो कार्यकर्ता यहाँ पे आए हैं उन सब कार्यकर्ताओं के साथ साथ बूथ में बैठा हुआ एक कार्यकर्ता ये संकल्प करेगा कि तेलंगाना में जो आने वाला म्युनिसिपल चुनाव है, जिस प्रकार से हैदराबाद को हमारे लोगों ने संघर्ष किया, तेलंगाना को निर्माण में हमारे कार्यकर्ताओं ने संघर्ष किया और तेलंगाना के लोगों ने संघर्ष किया, पर तेलंगाना का सपना अभी अधूरा है क्योंकि तेलंगाना को भ्रष्टाचार और परिवारवादी पार्टियों ने जकड़ रखा है. इस भ्रष्टाचारी और परिवारवादियों को मुक्त कराना है, తెలంగాణ को विकास की पटरी पे आगे लेके आना है मित्रों. విజయ సంకల్ప సమ్మేళనం అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నితిన్ నబీన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల విస్మరణపై పూర్తి స్థాయిలో పోరాటం చేయడం లేదని చురకలు అంటించినట్లు సమాచారం. చట్టసభలతో పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేయాలని మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారని ప్రజాప్రతినిధులు తెలిపారు. ప్రజాప్రతినిధుల సమావేశంలో తొలి రోజు పర్యటన ముగించుకున్న నితిన్ నబీన్ సిన్హా బేగంపేట టూరిజం ప్లాజాలో రాత్రి బస చేశారు. ఇవాళ బిజీగా వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. టూరిజం ప్లాజాలో బీజేపీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మార్గమధ్యలో ఘట్కేసర్ VVIT క్యాంపస్ లో బీజేపీ యువమోర్చా విద్యార్థులతో నిర్వహించే కాంక్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భారతదేశం భవిష్యత్ సవాళ్లపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానాలు చెప్పనున్నారు. 12 గంటలకు భువనగిరిలో నితిన్ నబీన్ కు కాషాయ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. మధ్యాహ్నం వరంగల్ కు చేరుకుని గిరిజన సంఘాల లీడర్స్ తో నితిన్ నబీన్ ఇంటరాక్షన్ కానున్నారు. మధ్యాహ్నం 4:30 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఉమ్మడి వరంగల్ బూత్ అధ్యక్షులతో సమావేశమై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్దేశనం చేయనున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు రాత్రి 8:30 గంటలకు చేరుకోనున్న నితిన్ నబీన్ టూరిజం ప్లాజాలో రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. SIR, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.